రైట్. జరుగుతున్న హత్యల తీరుపైన మనం చర్చతో కొనసాగిస్తున్నాం ప్రస్తుతం. రెడ్డన్న గారు మీరు చెప్పండి. అంటే మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు చూసుంటారు. సో ఎక్కడో అరకొర సంవత్సరానికి 1-2 హత్యలు జరిగి ఉండేవి. కానీ ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయింది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అత్యంత క్రూరంగా హత్యలు అనేవి సాధారణంగా మనలో తిరుగుతున్న మనుషులు లేదా మన చుట్టూ ఉన్న మనుషులే చేయటం అనేది ఇంకాస్త భయాన్ని రేపుతోంది. సో చెప్పండి, ఆ క్రైమ్ రేట్ అనేది ఎలా పెరుగుతూ వస్తుంది? ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో నిజంగా సేఫ్గా ఉండగలుగుతున్నామా మనం? ఒకటండి, ముఖ్యంగా ముందు కాలంలో ఏముండేదంటే ఇప్పటికీ అప్పటికి పోల్చుకుంటే చాలా డిఫరెన్సెస్ ఒక దాంట్లో ఉందండి. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ప్రతి విలేజ్లో కానీ టౌన్లలో కానీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అక్కడ ఎథిక్స్ను గురించి, మారల్స్ను గురించి అనినిత్యం ప్రతి ఫ్యామిలీలోనూ చర్చ జరిగేది. అది కౌన్సిలింగ్ లాగా ప్రతి ఒక్కళ్ళ మైండ్ పైన ప్రభావితం అయ్యేది. అది వాళ్ళు జరగటంలో అన్ని చిన్న ఫ్యామిలీస్, సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, లేదు అంటే ఒక బాబు ఒక పాప అంతే. అప్పుడైతే ఏదన్నా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి చర్చ ఉండేది ఇంట్లో. అంటే యూ విల్ బి ఎడ్యుకేటింగ్ పీపుల్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక డ్రగ్గుకో, లేకపోతే ఒక డ్రింక్స్కో, ఒక ప్యాకెట్కో, లేదు ఒకటి మర్డరో మానభంగమో చేస్తే దాని గురించి విశ్లేషణ ఉండేది. అంటే ప్రతి మైండ్ పైన ఓహో ఈ విధంగా చేస్తే వాళ్ళ కుటుంబ పరువు ఈ విధంగా పోతుంది, సమాజం ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, సమాజంలో వాళ్ళు ఎక్కడి వరకు పడిపోతారు అనే దాని గురించి చర్చ ఉండేది. దాంతో ఏమైపోయిందంటే ఎథిక్స్ను గురించి, మారల్స్ను గురించి చిన్నప్పటి నుంచి కూడా ఒక అవగాహన కల్పించేవాళ్ళు. ఓ తప్పు, మనం ఎథిక్స్ని దాటిపోతున్నాం, మనం మారల్స్ని దాటిపోతున్నాం. ఈ విధంగా ఒకవేళ ఏదైనా పొరపాటున చెడ్డ ఆలోచన వచ్చినా దానికి ఇమీడియట్గా బ్రెయిన్లో నో, ఆ వాళ్ళ పెద్దనాన్న ఏమన్నాడు, ఆ వాళ్ళ తాతయ్య ఏమన్నాడు అనేది మైండ్లో ఇమీడియట్గా బ్రేక్ పడేది. అది లేదు ఇప్పుడు. అదే కాకుండా స్కూళ్ళల్లో ముఖ్యంగా స్కూళ్ళల్లో ఏముంది, స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎథిక్స్ గురించి, మారల్స్ గురించి మారల్ క్లాసే ఉండేది. అది లేదు ఇప్పుడు. ఎంతసేపు 98, 99, 1 సెకండ్, 3rd ర్యాంక్ అనే చూస్తున్నారు తప్ప వాడు స్కూల్లో పోయిన తర్వాత వాడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వాడు తోటి పిల్లలతో ఏ విధంగా ఉంటాడు, అదే కాకుండా కాలేజ్ నుంచో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులు చూడటంలే. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినోడు అంటే వాడు ఈ అమెరికాలో ఏముంది, సింగిల్ మ్యాన్. అంటే వాట్ ఎవర్ హీ టేక్స్ డెసిషన్. దట్స్ వై అమెరికాలో అందుకనే పిల్లోడు పిచ్చోడ్లాగా బిహేవ్ చేసి గన్నులు దొరికితే ఎవడు పడితే వాడు కాల్చి చంపుతున్నాడు. దానికి కారణం ఏమిటి? ఎథిక్స్ లేకపోవటం. అదే కాకుండా మనము పిల్లలకి ఈ మధ్యకాలంలో చూస్తే అమ్మ నాయన కొడుకు కూతురు ఇంట్లో ఉంటే ఇంట్లో దేని గురించి చర్చించరు, మాట్లాడుకోరు. ఎంతసేపు నాన్న ఏ 9కో 10కో వస్తాడు, తింటాడు, ఆ వచ్చినప్పుడు ఆ ఫోన్లు చూస్తాడు, లేకపోతే సీరియల్ చూస్తాడు, అమ్మ అంతే సీరియల్ చూస్తుంది వెళ్ళిపోతుంది. ఇది ఏమి ఉండేవి కాదు ఆ కాలంలో. అందువల్ల ఏమయ్యేదంటే అనునిత్యం ఎక్కడ సమాజంలో వాళ్ళ బంధువర్గంలో కానీ, సమాజంలో కానీ, విలేజ్లో కానీ ఏమైనా జరిగితే దాని గురించి విశ్లేషణ ఉండేది. అది అది ఒక కౌన్సిలింగ్ లాగా ఉండేది. అది లేదు కదా, కౌన్సిలింగ్ లేదు. అదే కాకుండా అతి ముఖ్యంగా ఇప్పుడు చూడండి, వాళ్ళ తాతను చంపాడంటే ఒకటి దానికి రీజన్ స్మార్ట్ ఫోన్. మీరు చూడండి, సో దీని గురించి ఒక విశ్లేషణ కూడా చదివాను నేను, చదివేది కాదు. ఒక ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఎస్పెషల్లీ ఇండియాలో 4.5 బాగా పనిచేసే గంటల్ని కోల్పోతున్నాం. అంటే ప్రొడక్టివిటీ ఉండేటువంటి గంటల్ని కోల్పోతున్నాం. ఇంట్లో చూడండి, వాడు క్లాస్ బుక్స్ అన్న చదువుతాడు, లేకపోతే ఆ బొమ్మలు దాంట్లో బొమ్మలన్నా చూస్తూ కూర్చుంటాడు. దాని ప్రభావం ఎట్లా ఉంటుందంటే మీరు దేని గురించో వెతికితే ఇంకోటి తగులుతుంది మీకు, దాన్నే చూస్తూ ఉండిపోతారు. ఏదన్నా ఒక వార్తను చూద్దామనో ఇంకోటో ఫోన్లోకి తీస్తే 14 రిలేటివ్ థింగ్స్, అన్రిలేటివ్ థింగ్స్ వస్తాయి. దాని మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది. అదే కాకుండా ఎవరైనా ముందు కాలంలో ఏమైపోయేదంటే క్రైమ్ రేట్ పెరగడానికి చెప్తాను, ఇప్పుడు పని చేయకుండా డబ్బు సంపాదించాలి, దురాశ ఎక్కువైపోయింది. ఇప్పుడు మీకు ఈ చీటింగ్ కేసులు, వైట్ కాలర్ అఫెన్సెస్ ఇన్ని వేలు పెరిగిపోవడానికి కారణం దురాశ, ఈజీ మనీ. పని చేయకూడదు, ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాత మాట ఇచ్చినాడని మా ఫాదర్ 5 ఎకరాల భూమి
మా తాత రే చనిపోక ముందు చెప్పినాడు, మా 5 ఎకరాల భూమి మనం రాసి ఇవ్వాలి. మాకు అందరికీ చెప్పినారు సార్, అందరూ వెళ్ళి సంతకం పెట్టాం. అంటే ఏమిటి ఎథిక్స్ అంటే ఏదన్నా మాటకి కట్టుబడి ఉండాలా ఈ అనే ధోరణి మాలో కూడా ఉండేది. అది మేము పిల్లలకి చెప్పగలగాలి. దట్ వాజ్ నాట్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ది చిల్డ్రన్. అది ఒకటి. అదే కాకుండా మనం ముందు ఏమైంది, ఏదన్నా పిల్లల్లో కూడా నీతి కథలు అవి ఉండేవి. పొద్దున్నే లేవంగానే ఓహో రా ఈ ఈ దీంట్లో ఈ విధంగా ఉంది, ఈ నీతి కథ ఈ విధంగా ఉంది అనేది ఉండేది. అది లేదు. సో ఏమైపోయింది, మనం ఏమి చేసినా తప్పు లేదు. డబ్బు కోసం ఎవరినైనా మోసం చేయొచ్చు, చంపచ్చు, మానభంగం చేయొచ్చు, మర్డర్ చేయొచ్చు అని. ఇప్పుడు ఆ పిల్లోడు డబ్బు కోసం ఇంత చేసినాడంటే ఆల్రెడీ 4 కోట్లు ఆయన ఏదో ట్రాన్స్ఫర్ చేశారంట. అయినా కూడా మళ్ళీ డబ్బు కోసం తన తాత ఇవ్వలేదని. తాత సంపాదించకుండా పోయింటే ఏమైపోయేది. ఇంకో విషయం, తప్పు ఆయన సరిదిద్దుకుంటున్నాడు. ఆయన 40 లక్షలు 40 కోట్లు ఏమో టీటీడీకి ఇచ్చాడు, మిగతా కూడా అన్న దానాలు చేస్తున్నాడు. అరే ముసలోడు నాకికుండా అన్ని దానాలు చేస్తున్నా అంటే నువ్వు యోగ్యుడివి కాదని ఆయన తెలుసుకొని ఈ పని చేస్తున్నాడు. దానికి కారణం ఏమిటి, ఆ తల్లి ఆ తండ్రి ఆ సమాజం, వాళ్ళకి సమాజంలో ఏ విధంగా బ్రతకాలి, గౌరవప్రదంగా ఎట్లా బ్రతకాలి, తన కాళ్ళపైన తను ఏ విధంగా నిలబడుకోవాలనేది నేర్పించలేదు. అదేవిధంగా చాలా మందికి జరిగేది ఏమిటంటే, చాలా మన సమాజంలో మార్పు రావడానికి ఇప్పుడు చూడండి, మీరు ఇవాళ మీకు ఫోన్ ఎత్తుకుంటే ఏదో ఒక చీటింగ్, మీకు డబ్బులు 2 రూపాయలు అదే ఒక 2000 మీరు పెడితే నెల తిరగంగానే 1000 రూపాయలు మీకు ఇస్తామంటే ఏ విధంగా ఇస్తాడని ఎందుకు ఆలోచన రావటం లేదు. సో దాని విధంగా పెట్టుబడి పెడుతున్నారు, మోసపోతున్నారు వేల సంఖ్యలో. ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ కావడానికి కారణం ఏమి, అత్యాస, పని చేయకపోవడం, ఈజీగా మనీ, ఎవరినైనా మోసం చేయాలి. వాడు అవతలోడేమి, మనము అత్యాస చూపిస్తే మోసపోతున్నాడు అనేది వాడు చూస్తున్నాడు. మీ అత్యాసని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. అరే మనకి ఇదొద్దు, నేను కష్టపడలేదు, నేను సంపాదించలేదు, ఐ డోంట్ వాంట్ ఇట్ అనే ఇది ఉందా, లేదు. ఇంకోటి మిలిటరీ అతను కుక్కర్లో పెట్టి చంపి ముక్కలు చేసి, ఆయన ఒక అమ్మాయిని, అదే చెప్తున్నాను, 498 తీసేసిన తర్వాత ఎవరి పెళ్ళామైనా ఎవరి మొగుడైనా ఎవరి దగ్గరైనా ఎంజాయ్ చేయవచ్చు. ఎస్ ఒకటి. ఇంకోటి ఏమిటంటే అదే మనం ఈ విధంగా చేస్తే, ఒకరిని చంపితే లేదు ఇంకొకటి చేస్తే నేను దొరుకును అనేది ఎక్కడ మైండ్లో రిజిస్టర్ కావటంలా. అందుకే ఈ స్మార్ట్ ఫోన్లో వెతుకుతాడు హౌ టు కిల్ ఏ పర్సన్, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది పర్సన్. వాడు వెతికినాడు, ఇది సినిమా చూసినాడు, ఈజ్ డూయింగ్ ఇట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పోలీసులు కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాడిని ఉరికమ్మం ఎక్కించి దీన్ని ఇమీడియట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు తప్పు చేస్తే తప్పించుకోలేరు, చట్టపు చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, మీరు చట్టం నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళలేరు, ఆ చక్రములో మీరు ఉరికమ్మం ఎక్కకి తీరదు అనేది ఒక లెసన్ లాగా పోవాలి. చట్టం అంటే ఒక భయాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది, కల్పించాలి, అవసరం ఉంది, ఎట్లయినా ఉంది. అదే కాకుండా వాడు ఇటు చూడండి, చంపిన తర్వాత వాడు ఏ విధంగా తప్పించుకోవాలని అని స్మార్ట్ ఫోన్ లో చూసి దాంట్లో చాలా మంది. నేను ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి డ్రగ్స్కి అలవాటు పడితే నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. నేను అడిగితే ఆయన, ఏమయ్యా నువ్వు రిహాబిలిటేషన్ సెంటర్లోనో ఆశా హాస్పిటల్లోనో ఆ డాక్టర్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జాయిన్ చేయండి అంటే ఏమంటాడు, పరువు పోతుంది సార్ అంటాడు. ఇంకొక అమ్మాయి పెళ్లి కావాల్సింది, అరే వాడి జీవితమే నాశనం అయిపోతాను, నువ్వు పరువు కళ్ళ పెట్టుకున్నావు, ఇట్స్ వెరీ బ్యాడ్ అంటే, లేదు సార్ పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది, 10 మందికి తెలిస్తే ఏమవుతుందో, వాడి జీవితం నాశనమైనా పర్వాలేదు కానీ 10 మందికి తెలియకూడదు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ విత్ ది సమాజం. దానివల్ల ఏమైపోతుందంటే, ముందు చిన్నప్పుడు వాడు చిన్నగా, అంతెందుకండి, స్కూల్లో నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు పిల్లోళ్ళ దగ్గర కూర్చొని చేసింది అదే కాదు, మారల్స్ గురించి ఎథిక్స్ గురించి ఎంతమందికి నేర్పిస్తున్నాం, అది జరగటంలా. దానివల్ల ఇదంతా. ఇప్పుడు ఎథిక్స్ అనేది ఉంటే, ఒకరి డబ్బు మనకు అవసరం లేదు, ఒక దొంగతనం మనకు అవసరం లేదు, ఒకరిని ప్రలోభ పెట్టి మోసం చేయడం మనకి ఇష్టం లేదు అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటే ఈ మోసాలు, ఈ దొంగతనాలు, ఈ దోపిడీలు, ఈ రేపులు, ఈ మర్డర్లు ఉండవు కదా. అదే కాకుండా అతను చేసిన తర్వాత, మర్డర్ చేసిన తర్వాత ఏ విధంగా తప్పించుకోవాలని, మీకు ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఒక అనాలిసిస్ చూశాను. స్మార్ట్ ఫోన్ లో చెడ్డ పనులు చేయడానికి ఎంతమంది అంటే 37.7% 8% దే ఆర్ లుకింగ్ ఫర్ ది అఫెన్స్, ఏ విధంగా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలనేది సెర్చ్ చేస్తున్నారంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది చెప్పండి.
స్మార్ట్ ఫోన్ ఇది రెండు పక్కల కథనుండే ఒక పెద్ద కత్తి. దీన్ని చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు, దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ అదే విధంగా దీని నుంచి చాలా చెడ్డ పనులు కూడా చేయొచ్చు. చెడ్డ పనులు చేసి ఏ విధంగా తప్పించుకోవాలో నేర్చుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారంటే సమాజం ఎక్కడికి పోతుంది? రైట్ సార్, మాట్లాడదాం. ఎస్ సార్, సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే యమునా పాఠక్ గారు.